వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలపైనే దేశం మొత్తం మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఈ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు అన్న అంశాల మీద సీరియస్ డిస్కషన్స్ అవుతున్నాయి. మరోవైపు చాలా వరకు అంచనాలు కొంత ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అంచనాలు తిరగబడుతున్నటువంటి నేపథ్యాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్, తమిళనాడు మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు బెట్టింగ్లు వేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్న అంశం మీద అందరిలో ఒక రకమైనటువంటి ఎంతూజియాజం పెరుగుతూ ఉంది. అంటే ఒక కుతూహలం పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఒకవైపు బీజేపీ కూడా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మీద పెద్దగా ఫోకస్ చేస్తోంది. మరోవైపు టీవీకే విజయ్ చాలా వరకు ఆయన ప్రచార వ్యవహారం, ఆయన వ్యవహార శైలి, ప్రజల్లోకి ఆయన చొచ్చుకెళ్తున్నటువంటి విధానం, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ లెక్కలు ఏమన్నా మారే అవకాశాలు ఉంటాయా అన్న ఒక పెద్ద ఎత్తున చాలా మందిలో ఉన్నటువంటి ఒపీనియన్. మరి ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనం అనేక సర్వే రిపోర్ట్లు సిటిజన్స్ పల్స్ ఇదే ఛానల్ వేదికగా మీ ముందు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా ప్రీపోల్ సర్వే, ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే ఇది. 16 ఏప్రిల్ వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ట్రెండ్స్, పబ్లిక్ పల్స్ని మన సిటిజన్స్ పల్స్ ప్రేక్షకుల కోసం వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ తమిళనాడు 2020-26 16 ఏప్రిల్ వరకు ఏ విధంగా ఉంది అనేది సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్, ఇన్డెప్త్ రిపోర్ట్ మన చేతిలో ఉంది తమిళనాడులో. సో ఇప్పుడు ఈ తమిళనాడులో కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. కోంగు రీజన్ అని, సదరన్ రీజన్ అని, ఈ అన్ని రీజన్స్లో కూడా ఏ రీజన్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీకి కొంత అండగా ఉన్నారు, ఏ క్యాస్ట్స్ ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతోంది, మరి యువత ఎవరి వైపు ఉంది, రైతులు ఎవరి వైపు ఉన్నారు, మహిళలు ఎవరి వైపు ఉన్నారు, మరి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏంది, మరి ఇప్పుడు డిఎంకే స్టాలిన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కూడా మొన్నటిదాకా వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు చెప్తుంటే ఇప్పుడు ఏమన్నా టీవీకే విజయ్ దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏమైనా లెక్కలు, అంచనాలు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయా, ఇవన్నీ కూడా చాలా మందిలో రైజ్ అవుతున్నటువంటి డౌట్స్. సో ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీలో గతంలో మనకు చాణక్య స్ట్రాటజీ ఇచ్చింది, అట్లాగే ఆత్మసాక్షి ఇచ్చింది. సో ఇప్పుడు ఆత్మసాక్షి ఇచ్చినటువంటి మరొక రిపోర్టు మన చేతిలో ఉంది. మనం ఇన్డెప్త్గా దీన్ని మనం ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కాకపోతే తమిళనాడులో గెలిపేవారిది ఈ యొక్క రిపోర్ట్ ఇన్డెప్త్గా మనం పూర్తి వీడియో చూసే ముందు మీ ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో తమిళనాడులో గెలుపు అవకాశాలు ఎవరికి పుష్కలంగా ఉన్నాయి, ఎవరికి అక్కడ అధికారం ఫామ్ చేసే అవకాశం అక్కడ తమిళనాడు ప్రజలు ఇస్తున్నారు అనే అంశాల మీద మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరోవైపు తమిళనాడు పాలిటిక్స్లో ఈ ఎన్నికలు ఎటువంటి చరిత్ర సృష్టించబోతుందనే అంశాలు కూడా కొంత కామెంట్స్ చేయండి. కాకపోతే సిటిజన్స్ పల్స్ ఛానల్ని కూడా మస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఎందుకంటే వచ్చే ప్రతి వీడియో, వచ్చే ప్రతి ఒక్క అనాలిసిస్ సంబంధించినటువంటి అన్ని వీడియోలు మీకు చేరాలి, మీకు అలర్ట్స్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఇట్లా ఇక్కడ తమిళనాడులో ప్రధానంగా క్యాస్ట్ అనాలిసిస్ కనుక ఒకసారి మనం చూస్తే అక్కడ ప్రధానంగా 8-10% ఉన్నటువంటి గౌండర్ కమ్యూనిటీ మోస్ట్లీ ఏఐడిఎంకే వైపు షిఫ్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతున్నట్టుగా, ఇది కొంగునాడు రీజియన్లో ఉన్నటువంటి గౌండర్లు ఏఐడిఎంకేకి కొంత మొగ్గు చూపుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అట్లాగే నాడర్స్ ఎవరైతే 6-8% ఉన్నారో తమిళనాడులో, అక్కడ ఆ నాడర్ కమ్యూనిటీ స్ప్లిట్ కనిపిస్తుంది. డిఎంకే, ఏఐడిఎంకేకి సౌత్ రీజియన్లో ఉన్నటువంటి నాడర్లు స్ప్లిట్ కనిపిస్తుంది. అట్లాగే 1 ఇయర్ రీజియన్లో కూడా 12-15% ఉన్నారు. వాళ్ళు ఏఐడిఎంకే ప్లస్ పిఎంకేకి షిఫ్ట్ కనిపిస్తుంది, స్వింగ్ అవుతున్నారు. అట్లాగే అరుణత్యార్ అన్న వాళ్ళు 2-3% ఉన్నారు. వాళ్ళు కొంత డిఎంకే, ఏఐడిఎంకేలో మిక్స్డ్గానే ఉన్నట్టుగా తెలుస్తారు. అట్లాగే పెరియార్ 10-12% ఉన్నారు. వీళ్ళు డిఎంకే, అట్లాగే సౌత్, అట్లాగే వీసీకే నార్త్ తమిళనాడు డెల్టా రీజియన్లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా డిఎంకేకి, వీసీకేకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అట్లాగే దేవేందర్ కుల వెల్లలార్ 7-8% ఉన్నారు. వీళ్ళు ఏఐడిఎంకే వైపు కొంత స్వింగ్ అవుతున్నట్టుగా సౌత్ తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు తెలుస్తున్నారు. అట్లాగే తేవర్ కమ్యూనిటీ 7-9% ఉన్నారు. వీళ్ళు డిఎంకే వైపు ఉన్నట్టుగా చెప్తున్నారు. మైనారిటీలు 12-14% ఉన్నారు. వీళ్ళు కూడా డిఎంకే వైపే ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే అదర్ ఓబీసీలు 20% ఉన్నారు. వీళ్ళు కూడా డిఎంకే వైపే ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అట్లాగే అప్పర్ కాస్ట్ ఎవరైతే ఓసీలు ఉన్నారో వీళ్ళు 3-5% ఉన్నారు. ఏఐడిఎంకే వైపు కొంత ఎన్డీఏకి లీడింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి కీ ఫైండింగ్స్ తమిళనాడులో ఏమున్నాయి? ఫార్మర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డిస్సాటిస్ఫాక్షన్ టువర్డ్స్ డిఎంకే ప్లస్ అండ్ ఆన్ ద ప్రెసెంట్ గవర్నమెంట్. సో ఇప్పుడు ప్రధానంగా రైతులు వెన్నెముక దేశానికి అంటారు. సో ఇప్పుడు ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉండాలన్నా యువత, రైతులు, మహిళలు, ఈ ముగ్గురు చాలా కీలకమైనటువంటి పిల్లర్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు
రైతాంగం అంతా కూడా ఇప్పుడున్నటువంటి డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రజల యొక్క, రైతాంగం యొక్క వ్యతిరేకత డిఎంకే ఫేస్ చేస్తుంది. సో ఇప్పుడు అట్లాగే కోంగునాడు రీజన్ ఈజ్ అండర్ ద డామినెన్స్ ఆఫ్ ఏఐడిఎంకే. ఏఐడిఎంకే పార్టీ కోంగునాడు రీజన్లో కొంత డామినెంట్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. యాజ్ మెనీ ప్రామినెంట్ లీడర్స్ ఫ్రమ్ ఏఐడిఎంకే హ్యావ్ జాయిన్డ్ డిఫరెంట్ పార్టీస్, ద పార్టీ ఈస్ ఫేసింగ్ డిఫికల్టీస్ ఇన్ మెనీ కాన్స్టిట్యుయెన్సీస్. The assembly constituencies allotted to BJP within the AIDMK alliance, the chances of BJP winning have declined. అంటే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో అలాట్ అయినటువంటి బీజేపీకి ఏఐడిఎంకే అలయన్స్ మధ్య అక్కడ కొంత గెలుపు అవకాశాలు సన్నగిలినట్టుగా చెప్తున్నారు. అంటే కాన్స్టిట్యూన్సీ అలొకేషన్స్ కొంత పూర్తిగా సక్సెస్ఫుల్గా చేయలేదు, వీళ్ళు కొంత అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్లాన్డ్గా జరగలేదు, ప్రీ ప్లాన్డ్గా జరగలేదు అని తెలుస్తోంది. సో ఇక్కడ ఓ పన్నీర్ సెల్వం కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిఎంకే ఈజ్ లీడింగ్ ఇన్ బొదినాయక్నూర్. ఆయన కొంచెం లీడ్లో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అట్లాగే ఇన్ మైపలూర్ కాన్స్టిట్యున్సీ తమిళసై సౌందరరాజన్ ఈస్ హోల్డింగ్ ఎ నారో 2% లీడ్ ఓవర్ డిఎంకే. అంటే ఇప్పుడు బీజేపీ నాయకురాలు తమిళసై సౌందరరాజన్ గతంలో మనకి గవర్నర్గా పనిచేసినటువంటి ఆమె కొంత 2% నారో ఎడ్జ్గా లీడ్లో ఉన్నట్టుగా డిఎంకే పైన ఏ నియోజకవర్గం మైలాపూర్లో ఆమె ఉన్నట్టుగా చెప్తారు. అంటే జోసెఫ్ విజయ్ టీవీకే పార్టీకి సంబంధించి ఆయన పెరంబూర్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, కీన్ కంటెస్ట్గా ఆయన నియోజకవర్గం ఉన్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే విజయ్ కంటెస్టింగ్ ఫ్రమ్ తిరుచుపల్లి ఈస్ట్ ఈజ్ ట్రైలింగ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ తిరుచి ఈస్ట్, డిఎంకే హ్యాస్ స్ట్రాంగ్ ఛాన్స్ ఆఫ్ విక్టరీ. అంటే విజయ్ ఇక్కడ నేరోగా ఉన్నాడు పెరంబూర్లో, అట్లాగే ఎక్కడైతే తిరుచుపల్లి నుంచి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నాడో అక్కడ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. డిఎంకే అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది, గెలుపు అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి అనేది తెలుస్తోంది. అట్లాగే టీవీకే ఈజ్ ఎ కీ ఫ్యాక్టర్ ఇన్ ద 2026 ఎలక్షన్స్ ఇన్ తమిళనాడు. ఇది మనం గతం నుంచి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. ఇవాళ తమిళనాడు రాజకీయాలు ఎవరు ప్రభుత్వం ఫామ్ చేయాలంటే అది టీవీకే అధినేతగా ఉన్నటువంటి విజయ్ చేతిలో ఉంది. అంటే విజయ్ అధికారంలోకి రాకపోవచ్చు, అయితే ఇక్కడ విజయ్ ప్రధానంగా అవతల పార్టీ గెలుపుని, అధికారంలోకి ఎవరు రావాలనే అంశాలని ఖచ్చితంగా ఓట్ల స్ప్లిట్ ద్వారా డిసైడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా గతంలో ఏముండే 14% కనుక టీవీకే విజయ్ అబోవ్ వస్తే కొంత ఈక్వేషన్స్ మారుతాయని చెప్పి ఉండే, కానీ ఇవాళ టీవీకేస్ ఓట్ షేర్ రైజెస్ అప్ టు 18%. ఏఐడిఎంకే విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ తమిళనాడు. అంటే విజయ్ కనుక 18% కంటే పెరిగితే ఓటింగ్, ఆ యొక్క పార్టీకి వచ్చే ఓటింగ్ 18% కనుక దాటితే ఖచ్చితంగా ఏఐడిఎంకే గవర్నమెంట్ తమిళనాడులో ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు డిఎంకే ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఏఐడిఎంకే ఇన్ ద సెన్స్ ఎన్డీఏ కూటమి, బీజేపీ అట్లాగే ఈ కూటమి ఏఐడిఎంకే కూటమి. అట్లాగే అట్ ప్రజెంట్ టీవీకే ఓట్ షేర్ ఈజ్ 14 to 15% ఓన్లీ. అంటే మరి 18% దాటితే ఏఐడిఎంకే గెలుస్తుంది, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఉన్నటువంటి ఓట్ షేర్ 40 నుంచి 15% దగ్గర ఆగిపోయి ఉన్నాడు. అది కాస్త పికప్ అయితే, ఇంకా సమయం ఉంది కాబట్టి, ఒక వారం 10 రోజుల సమయం ఉంది కాబట్టి, ఈ యొక్క సమయంలో గ్యాప్లో కనుక ఈ 3-4% కనుక పుంజుకోగలిగితే విజయ్ ఖచ్చితంగా లెక్కలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. దెర్ ఇస్ ఎ కీన్ కంటెస్ట్ ఇన్ తమిళనాడు బిట్వీన్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే ఈజ్ 24 to 30 అసెంబ్లీ సెగ్మెంట్స్. స్వింగ్ సీట్స్ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ బోత్ పార్టీస్. అంటే చాలా నేరో ఎడ్జ్కి వచ్చేసింది. గతంలో ఏమో డిఎంకే వన్ సైడ్ ఉండే అంటుండే, ఇప్పుడు లెక్కలు మారినాయి. 24 నుంచి 30 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే కొంత గెలుపుని డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది తమిళనాడులో. ఏఐడిఎంకే డిఎంకే మధ్య హోరాహోరీ పోరులో 24 నుంచి 30 అసెంబ్లీ సీట్ల మాత్రమే ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అనే అంశం డిసైడ్ చేస్తుంది. అట్లాగే టీవీకే ఫ్యాక్టర్ ఒకటి. ఇక నెక్స్ట్ ఎక్కడెక్కడ లీడు, ఎక్కడెక్కడ స్వింగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ వైజ్గా చూస్తే తిరువల్లూరులో డిఎంకే లీడ్ 6 సీట్లలో కనిపిస్తుంది. చెన్నై నార్త్లో 4 సీట్లలో డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే ప్లస్ 1 కీన్ కంటెస్టెంట్ 1 కనిపిస్తుంది. ఇక చెన్నై సౌత్లో 3 సీట్లలో డిఎంకే లీడ్లో కనిపిస్తుంది, 2 సీట్లలో ఏఐడిఎంకే, 1 సీటు కీన్ కంటెస్ట్ ఉంది. సో ఇక్కడ చెన్నై సెంట్రల్లో 5 స్థానాలు డిఎంకే ప్లస్ పోతున్నాయి, ఏఐడిఎంకే ఇక్కడ లేనటువంటి పరిస్థితి, 1 స్థానం కీన్ కంటెస్టెంట్ చెప్తున్నారు. అట్లాగే షరీపెరుంబుదూర్లో 4 స్థానాలు డిఎంకే ప్లస్ ఉంది, 2 కీన్ కంటెస్ట్ ఉంది. కాంచీపురంలో కూడా డిఎంకే ప్లస్ 2, 3 ఏఐడిఎంకే, 1 కీన్ కంటెస్టెంట్. అట్లాగే అరక్కోణంలో 2 డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే 3, 1 కీన్ కంటెస్టెంట్. వెల్లూరులో 3 డిఎంకే ప్లస్ 1 ఏఐడిఎంకే, 2 కీన్ కంటెస్టెంట్. కృష్ణగిరి నియోజకవర్గం సంబంధించి అక్కడ పార్లమెంటు సెగ్మెంట్లో 2 డిఎంకే, 4 ఏఐడిఎంకే, కీన్ కంటెస్ట్ లేనటువంటి పరిస్థితి. ధర్మపురిలో 1 డిఎంకే, 4 ఏఐడిఎంకే, 1 ఉంది. ఇట్లా రీజన్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్ళారు. సో మొత్తం అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఇక్కడ 116 సీట్లు డిఎంకే ప్లస్ కొంత లీడ్లో కనిపిస్తున్నాయి. 94 ఇక్కడ ఏఐడిఎంకే గెలుపు అవకాశాలు ఉంటుందని చెప్తున్నారు. ఈ రెండింటి మధ్యలో కీన్ కంటెస్టెంట్ 24 సీట్స్.
చూడండి ఎంత టైట్ ఫైట్ ఉంది. అంటే ఈ యొక్క 24 సీట్లు కనుక ఎవరు గెలుస్తారనేది చాలా కీలకం, క్రూషియల్. ఈ 24 కనుక ఇటుపడ్డాయి అనుకోండి, ఖచ్చితంగా ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే అవి కనుక ఇటుపడ్డాయి అనుకోండి, డిఎంకే భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. అట్లాగే ఇక్కడ పార్టీ వైజ్గా ఇచ్చారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వైజ్గా చూస్తే తిరువల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గుమ్మిది పోంది డిఎంకే గెడ్జ్ ఉంది, పొన్నేరి డిఎంకే గెడ్జ్ ఉంది, తిరువల్లూరు డిఎంకే గెడ్జ్ ఉంది, అట్లాగే పూమవేలి డిఎంకే గెడ్జ్ ఉంది, అవడిలో డిఎంకే ఎడ్జ్ ఉంది, మాధవరంలో డిఎంకే ఎడ్జ్ ఉంది, అట్లాగే తిరువాయత్తూర్ ఎడ్జ్ ఫర్ ఏఐడిఎంకే, అట్లాగే రాధాకృష్ణన్ నగర్ ఎడ్జ్ ఫర్ డిఎంకే, పెరంబూర్లో కీన్ కంటెస్ట్ ఉంది, డిఎంకే ప్లస్ 1.5% లీడింగ్ విత్ 1.5 to 2% ఓవర్ టీవీకే. అట్లాగే కొలాత్తూర్లో డిఎంకే ప్లస్, టీవీకే నగర్లో డిఎంకే ప్లస్, రాయపురంలో డిఎంకే ప్లస్ ఎడ్జ్ ఉంది, అట్లాగే విరుగంబక్కం ఎడ్జ్ డిఎంకే, సైదాపేట్ ఎడ్జ్ డిఎంకే, తిరువాయనగర్ ఎడ్జ్ ఏఐడిఎంకే, మైలాపూర్లో కీన్ కంటెస్ట్ ఏఐడిఎంకే 2% ఓవర్ డిఎంకే కనిపిస్తోంది. అట్లాగే వెలిచేరిలో ఎడ్జ్ ఏఐడిఎంకే, షోహింగా నల్లూర్ ఎడ్జ్ ఫర్ డిఎంకే ప్లస్, అట్లాగే వల్లివక్కం ఎడ్జ్ ఫర్ డిఎంకే, ఎగ్మోర్ డిఎంకే ప్లస్, హర్మోర్ డిఎంకే ప్లస్, చేపక్లో డిఎంకే ప్లస్ లీడ్లో ఉంది. అట్లాగే 1000 లైట్స్ అనే ఒక నియోజకవర్గంలో 2% కీన్ కంటెస్ట్ ఉంది, డిఎంకే ప్లస్ 2% విత్ ఏఐడిఎంకే ఉంది. అన్నానగర్లో ఎడ్జ్ ఫర్ డిఎంకే కనిపిస్తోంది. అంబత్తూర్ డిఎంకే ప్లస్, అట్లాగే అలందూర్ డిఎంకే ప్లస్, మధుర్వాయల్ కీన్ కంటెస్ట్ ఉంది, డిఎంకే లీడింగ్లో ఉన్నట్టుంది. అట్లాగే పల్లవరం ఎడ్జ్ ఫర్ డిఎంకే, తాంబరం కీన్ కంటెస్టెంట్ ఏఎన్డిఎంకే ప్లస్ లీడింగ్ 1.5% ఓవర్ డిఎంకే. ఇట్లా అసెంబ్లీ సెగ్మెంట్స్ వైజ్గా కూడా ఏ పార్టీకి ఎక్కడెక్కడ లీడ్ ఉంది, ఎక్కడెక్కడ కీన్ కంటెస్ట్ ఉంది, ఎంత శాతం ఓటు ఇద్దరి మధ్య కీన్ కంటెస్ట్ ఉంది, ఎవరెవరు లీడ్లో ఉన్నారని అసెంబ్లీ సెగ్మెంట్స్ వైజ్గా కూడా ఆ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాల వైజ్గా ఇచ్చారు. సో ఓవరాల్గా కనుక రిపోర్ట్ చూస్తే అంటే ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుపు అవకాశాలు ఉంటాయి, ఎవరి మధ్య కీన్ ఫైట్ ఉంది అనే అంశాలు ఎట్లాగూ ప్రతి నియోజకవర్గం వైజ్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా చూస్తే టీవీకే ఓట్ షేర్ ఏదైతే 18% కనుక రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా లెక్కలు తారుమారే అవకాశం ఉంటుంది. ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి తమిళనాడులో. ఈ 24 నుంచి 30 ఏదైతే నియోజకవర్గాలు నేను మీకు చెప్పానో ఆ యొక్క 24 నుంచి 30 సీట్లు కూడా ఇప్పుడు అక్కడ ఇద్దరు పార్టీల యొక్క ఫేట్ని మార్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు కూడా తమిళనాడు ఎన్నికల్లో గెలిపేవారు మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో స్పష్టంగా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.